ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని సంతోషంగా చెప్పుకుంటున్నారు. మనమందరము ఖచ్చితంగా సంతోషించాలి. క్రీస్తు మన కొరకు పుట్టాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని సంతోషించవలసిన సమయమే. అయితే ఈ నెల మొత్తం కూడా చాలా చోట్ల ప్రతి వీధికి క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి. యూత్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, మెయిన్ క్రిస్మస్ అని, ఇలా రకరకాలుగా క్రిస్మస్లు జరుపుతూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఒకరు స్టార్ పెడతారు, దానికి మించిన స్టార్ ఇంకొక చర్చ్ వాళ్ళు పెడతారు. ఒకరు లైటింగ్ పెడతారు, దానికి మించిన లైటింగ్ ఇంకొక చర్చ్ వాళ్ళు పెడతారు. వాళ్ళకంటే గొప్పగా మేము చేయాలి క్రిస్మస్ అని పేర్లకి గొప్పలకి వెళ్ళిపోయి క్రీస్తును విభజించడంతో క్రిస్మస్ ప్రారంభమవుతుంది. ఆ క్రిస్మస్లు జరుగుతున్న రోజున దేవుడి నామం మహిమపరచబడుతుందా లేక అవమానపరచబడుతుందా, బాధపడుతున్నాడా అని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు నచ్చినట్లుగా క్రిస్మస్ని డిజైన్ చేసుకుని జరుపుతూ ఉంటాం. ఆ క్రిస్మస్ రోజున దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం, దేవుని యొక్క వాక్యానికి మనం విలువనివ్వం. ఎందుకంటే మనం నిర్ణయించుకున్న కార్యక్రమాలకి సమయం సరిపోదు కాబట్టి డ్యాన్సులు వేస్తాం స్టేజ్ల మీద. ఆ బయట లోకంలో వేసే డ్యాన్సులు ఇక్కడ క్రిస్మస్ పేరు చెప్పుకొని మనం ఈ స్టేజ్ల మీద వేస్తాం, క్రీస్తుని అవమానపరుస్తాం. కొంతమంది తెలివైన వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, దావీదు గారు డ్యాన్స్ వేశారు కదా, మేము వేస్తే తప్పేంటి అంటున్నారు. దావీదు గారు ఏమీ స్పెషల్ కాస్ట్యూమ్స్ వేసుకుని డ్యాన్స్ వేయలేదు. కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు వేయలేదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి డ్యాన్స్ వేయలేదు ఆయన. మనిషికి తనకు సంతోషం కలిగినప్పుడు వేసే నాట్యం ఒక రకం. దావీదు గారు చేసింది అది. దేవుని యొక్క సన్నిధి వాళ్ళ ప్రాంతానికి వస్తుందన్న సంతోషంతో, ఆ ఆనందాన్ని పట్టలేక ఆ నాట్యం ద్వారా ఆయన ఆనందాన్ని దేవునికి కనబరుచుకున్నాడు. ఆయన సంతోషంతో మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆయన డ్యాన్స్ వేయలేదు. మరి ఆయన ఒక్కసారి వేసే డ్యాన్స్ మరి ప్రతి సంవత్సరం ఎందుకు వేస్తున్నారు మీరు? ఆయన ఒకసారి కదా వేసాడు డ్యాన్స్. దావీదు గారు వేశారు, మేము వేస్తే తప్పు ఏంటి అంటున్నారు కదా. ఆయన ఒక్కసారి డ్యాన్స్ వేశాడు, మరి ప్రతి సంవత్సరం మీరు ఎందుకు వేస్తున్నారు? క్రీస్తును అవమానపరిచే కార్యక్రమాలు మనం చేస్తున్నాం. క్రిస్మస్ పేరు చెప్పుకొని మనం సంతోషిస్తున్నాం, కానీ క్రీస్తు అవమానపరచబడుతున్నాడు, క్రీస్తు బాధపడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మనం లోకంలో వేసే డ్యాన్సులు మనం ఇక్కడ వేస్తున్నాం, లోకంలో వేసే స్టెప్పులు ఈ క్రిస్మస్ పేరు చెప్పుకుని స్టేజ్ల మీద వేస్తున్నాం. మనం దావీదు గారు ఏమి డీజే సౌండ్లు పెట్టుకుని, డీజే లైటింగ్ పెట్టుకుని ఆయన డ్యాన్సులు వేయలేదు. మనుషులను సంతోషపెట్టడానికి వేసే డ్యాన్స్ ఒక రకం. హేరోదు కుమార్తె చేసింది అదే. మనుషులను సంతోషపెడుతూ మనం డ్యాన్సులు వేస్తున్నాం, వాళ్ళని నవ్వించడానికి స్కిట్లు వేస్తున్నాం. క్రీస్తు ఏ రీతిగా జన్మించాడు, ఆయన పుట్టుక ఒక వేదనకరమని మనం గమనించలేకపోతున్నాం. ఆ యోసేపు గారు, మరియమ్మ గారు ఎంత అవమానపడ్డారో మనం ఆలోచించలేకపోతున్నాం. ఆ ప్రసవ సమయంలో మరియమ్మ గారికి ఏ ఒక్కరూ స్థలం ఇవ్వకపోతే ఆ దారిలోనే, ఆ మార్గంలోనే క్రీస్తుకు జన్మనిచ్చారు ఆవిడ. తర్వాత ఆ శిశువుని పట్టుకుని ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఒక సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఆయన జన్మించలేదు. ఆయన పుట్టుకే ఒక వేదనకరం. ఆ పశువుల తొట్టులో నువ్వు నేను ఉండలేం, కానీ క్రీస్తు మన కొరకు జన్మించాడు. వేదనకరమైన పరిస్థితిలో జన్మించాడు ఆయన. దాన్ని మర్చిపోతున్నాం. స్కిట్లు వేస్తున్నప్పుడు క్రీస్తు ఏ రీతిగా జన్మించాడో, ఎంత వేదనతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడో దాన్ని అంతటిని ఒక స్కిట్ రూపంలో వేసి చూపించవచ్చు కదా. లేదు, మనుషుల్ని నవ్వించాలి. మనుషుల్ని నవ్విస్తే అది నిజమైన క్రిస్మస్. డ్యాన్సులు వేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే అది నిజమైన క్రిస్మస్. మనకు అది అర్థమైంది క్రిస్మస్ అంటే. క్రీస్తు మనలో జన్మించాడన్న సంతోషంతో మనం దేవుని సన్నిధిలో క్రిస్మస్ చేసుకోవాలి. ఈ లోకంలో ఈ పాపాన్ని విడిచిపెట్టి, నాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు నాలోనికి వచ్చాడు అన్నప్పుడు అప్పుడు చెప్పు నిజమైన క్రిస్మస్, అప్పుడు చెప్పు హ్యాపీ క్రిస్మస్ అని. డ్యాన్స్ లేకపోతే క్రిస్మస్ ఉండట్లేదు.
ఆ క్రిస్మస్ ట్రీలు పెడుతున్నారు, దాని అర్థం తెలియదు మనకి. ఒకసారి ఆ క్రిస్మస్ ట్రీ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, దాని గురించి ఆ వీడియోలో మీకు మొత్తం తెలియజేస్తాను నేను. అసలు ఆ క్రిస్మస్ ట్రీ దేనికి సాదృశ్యం, దాని మూలం ఏంటి మీకు తెలియజేస్తాను. మనం సంతోషిస్తున్నాం, క్రిస్మస్లో అనేక రకాలుగా సంతోషిస్తున్నాం, కార్యక్రమాలు పెట్టుకుని సంతోషిస్తున్నాం. కానీ దేవుడు అవమానపరచబడుతున్నాడని మనం మర్చిపోతున్నాం. మన సంతోషం ఆయన అవమానానికి కారణమైపోతుంది. క్రిస్మస్లో ఆ లోకంలో వేసే డ్యాన్స్లు స్టేజ్ల మీద తీసుకొచ్చి దేవుని అవమానపరచకండి. అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, డ్యాన్సులు వేయడమే. ప్రతి చోట జరుగుతున్న క్రిస్మస్లో దేవుడు ఎంతగా మహిమపరచబడుతున్నాడో లేదో తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా అవమానపరచబడుతున్నాడు మనం చేస్తున్న కార్యక్రమాలు బట్టి. ఈ క్రిస్మస్ పేరు చెప్పుకుని అర్ధరాత్రులు క్యారల్స్ తిరుగుతూ క్రీస్తు నేడు పుట్టెను, రక్షకుడు పుట్టెను అని అర్ధరాత్రులు ఎవ్వరూ మెలకుగా ఉండరు చూడండి. ఆ ప్రాంతంలో కొంతమంది తిరుగుతూ ఉంటారు, కానీ పగలు మాత్రం ఏ ఒక్కరికి సువార్తను చేయరు వాళ్ళు. అర్ధరాత్రులు ఎవరు లేవని టైంలో, ఎవరికి వినబడని టైంలో క్రీస్తు నేడు పుట్టెను, మీ కొరకు పుట్టెనని చెప్తూ ఉంటారు. పగలు మాత్రం ఏ ఒక్కరికి సువార్త చేయడు. క్రీస్తు మీ కొరకు వచ్చాడు, మీ పాపాల కోసం ఆయన చనిపోయాడు అనేది ఏ ఒక్కరికి వీళ్ళు చెప్పరు. అర్ధరాత్రులు చేస్తారు వీళ్ళు క్యారల్స్ తిరుగుతూ. సువార్త చేయండి. క్రీస్తు వచ్చిన ఆ కారణం ఏంటి, క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు, ఎందుకు అన్ని శ్రమలు పొంది మన కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని లోకానికి తెలియపరచండి. సంతోషిద్దాం, ఖచ్చితంగా సంతోషించాలి క్రీస్తు పుట్టాడని. కానీ ఆ సంతోషం దేవుని బాధపరుస్తుంది, మన సంతోషం దేవుని అవమానపరుస్తుంది. దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి మన సంతోషం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ పేరు చెప్పుకొని దేవుని అవమానపరచకండి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకండి. దేవుని మహిమపరుద్దాం, వాక్యానికి విలువనిద్దాం. దేవుని యొక్క పుట్టుకను ఆ స్కిట్ రూపంలో వేసి ఆ వేదన, ఎంత వేదనతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడో, ఆ యోసేపు గారు, మరియమ్మ గారు ఎంత అవమానం పొందుతూ క్రీస్తుకు జన్మనిచ్చారో దానిని స్కిట్ రూపంలో వేసి ప్రజలకు తెలియపరచండి. ఆ చిన్నపిల్లల చేత ఆ వాక్యాన్ని చెప్పిస్తూ ఆ క్రిస్మస్ని ముగించండి. దేవుడు కొంచెమైనా సంతోషపడతాడు. ప్రతి ఒక్కరు గమనించి దయచేసి మాటలన్నింటినీ మీ హృదయంలో పెట్టుకొని దేవుని మహిమపరిచే క్రిస్మస్ను మనమందరము చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.